నాగార్జున వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఏది కూడా ఒక సింగిల్ మ్యారేజ్ అనేది లేదు. వాస్తవం చూసుకున్నట్లయితే అక్క కానీ సమ్మత కానీ వాళ్ళ నాగచైతన్య కానీ అండ్ అఖిల్ కూడా మొన్నటి వరకు ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ అయిన సందర్భాలు కూడా మనం చూసాం. సో ఏంటి అంటే ఇలా వీళ్ళందరూ కూడా ముందు నుంచి తరం వాళ్ళకు కూడా అంటే రెండో మ్యారేజ్ అయిపోవడమా, రెండో వైఫ్ ఉండడమా, పెళ్లిళ్ళు క్యాన్సిల్ అయిపోవడమా, పెళ్లి అయిపోయాక విడాకులు అయిపోవడమా, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోవడం అనేది జరుగుతూ ఉన్నాయి. సో వీళ్ళకి ఏంటి శాపమా, వీళ్ళ జాతకం ప్రకారం ఏమైనా తప్పు ఉన్నాయా, ఏంటి లోపాలు ఉన్నాయా? ఇది మంచి క్వశ్చన్. ఇది కుజదోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు అంటాం కదా. ఇది నాగేశ్వరరావు గారికి తెలుసు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నాగేశ్వరరావు గారు అథిస్ట్, దేవుణ్ణి నమ్మరు అనుకుంటారు. ఆయన మహాభక్తుడు. ఆయన వర్క్ ఇస్ వర్షిప్ అనే పద్ధతిలో వెళ్తారు. స్వామి వివేకానంద పాలసీలో వెళ్తారు ఆయన. అంతేగాని ఎన్టీ రామారావు గారిది వేరు. ఎన్టీ రామారావు గారు అంటే పూజలు పునస్కారాలు చేస్తూ నియమనిష్టలు పాటిస్తూ ఆయన టైప్ వేరు. వీళ్ళిద్దరూ మహాభక్తులే. కాబట్టే నువ్వు అన్నపూర్ణ స్టూడియోలో చూడు, నువ్వు మనం సినిమా మళ్ళీ రీమేక్ చేస్తున్నప్పుడు నాగ చైతన్య ఆంజనేయ స్వామి విగ్రహం ముందు కొబ్బరికాయ కొట్టి ఇది మన స్టూడియో, ఇదిగో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర కొడుతున్నానంటూ వెళ్తాడు. అంటే వాళ్ళు ఎవరైనా భక్తులే, మనుషులు కాబట్టి. అయితే ఇక్కడ ఏంటంటే ఆయనకి ఎప్పుడో తెలుసు నాగదోషం ఉందని. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పేరులో ఒక పండితుడు చెప్పిన దాన్ని బట్టి, ఎందుకంటే డాక్టర్ ఎన్టీ రామారావు వీళ్ళంతా కూడా మా దగ్గరికి వస్తూ ఉండేవారు, మా గురువుల దగ్గరికి. నాగేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా ఎథిస్ట్ అని అలా ముద్ర పెట్టారు. వర్క్ ఇస్ వర్షిప్, పని చేయండి అని పరిగెట్టిస్తాడు. నాగేశ్వరరావు గారు రామారావు గారి కంటే గొప్ప యాక్టర్ గా, డాన్స్ లో అంత టాప్ గా ఆడవాళ్ళ ఫాలోయింగ్ అంతుండేది ఏఎన్ఆర్కి. సో ఇక్కడ ఏంటంటే అందుకనే నాగ సుశీల వాళ్ళ అమ్మాయికి, అలాగే నాగార్జున, నాగ చైతన్య ఇట్లా పెట్టుకుంటూ వచ్చారు వాళ్ళ సంతానంలో. ఎన్టీ రామారావు గారేమో ఆడవాళ్ళకి ఈశ్వరి, మగవాళ్ళకేమో కృష్ణ పేరు కలుపుతా ఉంటారు. బాలకృష్ణ, సాయికృష్ణ, రామకృష్ణ ఇట్లా ఇద్దరికి కూడా బ్యాలెన్స్డ్ సెంటిమెంట్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనకి దానికి నిమిత్తము ఈ సర్పదోషాలు ఇవి ఉన్నప్పుడు రెండో వివాహాలు అవుతాయి. నాగేశ్వరరావు గారు ఎంత గొప్ప వ్యక్తో నాకు తెలుసు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఇప్పుడు కూడా వాళ్ళ ఇల్లు ఉంది. ఆయన నాగసుశీల గారి ఇల్లు. అప్పటి నుంచి మాకు నాగసుశీల గారు తెలుసు. నాగేశ్వరరావు గారు వచ్చేవారు, మేమంతా స్టూడెంట్స్. అప్పుడు మేము మాట్లాడేవాళ్ళం ఏఎన్ఆర్తో. ఆయన స్టూడెంట్స్ అందరికీ, ఆమె చనిపోయింది వాళ్ళ అమ్మాయి, అక్కడ ఉన్న ఇల్లు, ఇవన్నీ మాకు తెలుసు. నాగేశ్వరరావు గారు ఏమనేవారంటే, అప్పుడు ఆ సాక్షి పక్క సందు అనమాట, అక్కడే ఆ సందులోనే కేర్ హాస్పిటల్ పక్కిల్లు, భాస్కర్రావు మెడికల్ కాలేజ్, భాస్కర్రావు గారి ఇల్లు ఆ పక్కిల్లే మనదనమాట. ఆ డౌన్ లో ఏఎన్ఆర్ గారిది ఆ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మన ఇంటికి ఆపోజిట్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే నాగేశ్వరరావు గారు ఎంత మంచి వ్యక్తి అంటే, స్టూడెంట్స్ అందరికీ ఎవరైనా వెళ్తుంటే వాళ్ళు అడగకుండానే, మీ అబ్బాయి అమెరికా వెళ్తున్నాడు కదా, రైట్, అప్పుడు వీసాకి అమౌంట్లు చూపించాలా, ఓ 15 లక్షలు 20 లక్షలు వాళ్ళ అకౌంట్లో వేసేవారు. వేసి తర్వాత ఇచ్చేమనేవారు. అకౌంట్లో వేసేసి వాళ్ళని అమెరికాకు పంపించారు. అలా నాకు తెలిసి వ్యక్తిగతంగా 15 మంది స్టూడెంట్స్ని ఆయన యుఎస్ఏ పంపించడానికి ఆ రోజుల్లో హెల్ప్ చేశారు. తర్వాత అందుకని వాళ్ళ వివాహంలో ఈ కుజదోషాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి రెండో వివాహాలు జరుగుతాయి. తప్పే ఉన్నది, కామన్, అది వాళ్ళ లైఫ్ ఇష్యూ అది. సో ఇక్కడ ఏంటంటే కెరీర్కి ఎక్కువ ఓరియంటేషన్, కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి ఫ్యామిలీ. మరి ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు సెకండ్ లైఫ్లో టాప్ హిట్ అవుతుంది. ఇప్పుడు నాగార్జున గారు అమలాన్ని చేసుకున్నప్పుడు అప్పట్లో కూడా నాగేశ్వరరావు గారు వద్దన్నారని ఇవని అవని అనుకుంటూ ఉండేవారు. నాగార్జున గారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివినప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్ అంతా మాకు తెలుసు, మాకు చాలా సీనియర్లు వాళ్ళంతా. సో వీ యూస్ టు మింగిల్ అనమాట. కాబట్టి నాగార్జున గారు లైఫ్నే తీర్చిదిద్దినటువంటి మహోన్నత వ్యక్తి అమల గారు. మరి అలాగే చేసుకుంటారు ఇప్పుడు శోభిత కూడా. అందువలన వాళ్ళ వంశంలో అది శాపమా అంటే శాపమే, నిజంగానే శాపమే. అది కుజదోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు వాళ్ళు దానికి చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారి మీద ఏలూరు దగ్గర ఆవిడ పొలం ఉంటుంది. ఇప్పుడు కూడా నాగేశ్వరరావు గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా వెళ్తూ ఉంటారు, అక్కడికి వస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనకు తెలిసినవే కాబట్టి దోషాలు ఉంటాయమ్మా, దానివల్లే అలా జరుగుతోంది. కానీ ఈసారి మాత్రం ఎప్పుడైనా సరే వాళ్ళకి రెండు వివాహాలే. అందరికీ కాదు, కొన్ని ఫ్యామిలీస్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ జీన్స్. సైన్స్ లో జీన్స్ అంటాం, ఈ బ్లడ్ సేమ్ వస్తుంది. భావాలు అంటాం జ్యోతిష్యంలో. తండ్రికి జరిగేది, 2 కొడుకులు ఉన్నారనుకో, అట్లీస్ట్ ఒక కొడుకు అలా జరుగుతుంది. అలా ఎవరో ఒకరికి, అట్లా ఎవరికో ఒకరు జరుగుతుంది అనమాట, అంతే. సమంత నాగ చైతన్య విడిపోవడం గల కారణం నిజంగానే జాతకాలు కలవకపోవడమేనా, లేకపోతే ఏమై ఉండొచ్చు? ఎవరికైనా విడిపోవడానికి కలవడానికి జాతకాలే, డెస్టినీ అంటారు దాన్ని, డెస్టినీ. ఇప్పుడు నాగ చైతన్య జాతకంలో సప్తమాధిపతి బాగుండలేదు, అందుకని మీకు విడిపోవడం అనేటటువంటిది జరిగింది. అలాగే సమంత దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ సమంత విషయంలో ఈమెది అమావాస్య రోజున పుట్టింది. తర్వాత ఈమెది మేషరాశి,
భరణి నక్షత్రం మన వేణుస్వామి గారు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఆమె కెరీర్ కి మేషంలో రవి ఎక్కువ ఇంపార్టెన్స్, బాగా ఉచ్చస్థితి పట్టాడు కాబట్టి కెరీర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది ఆమె. అలాగే ఆమె సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు గురుడుతో రాహుతో కలిసి మీన రాశిలో ఉన్నాడు, అందువల్ల విడిపోయింది. దానికి నాగచైతన్య ఏం చేస్తాడు? కాబట్టి వాళ్ళిద్దరికీ అలాగా జాతకాలు ఎవ్వరికైనా సరే, దేవుళ్ళకైనా సరే గ్రహాలు వర్తిస్తాయి. గ్రహాల యొక్క మూమెంట్ ని బట్టే. నేను ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. రావణాసురుడు ఏం చేస్తాడంటే ఇంద్రజిత్తుని, ఆయన జ్యోతిష మహాపండితుడు కదా, మొత్తం నవగ్రహాలని జయించాడు, బంధించేసి ఇలాగా చక్రం కింద వేసి ఇక్కడ శని రాహు ఇలా నుంచో అని చెప్పేసి అందరినీ బంధిస్తాడు. ఆ మండోదరి డెలివరీ అవుతోంది. ఎవరికి? ఇంద్రజిత్తు పుట్టబోతున్నాడు, మేఘనాథుడు పుట్టబోతుంటే అప్పుడు వీడు దుష్టుడు దుర్మార్గుడు కాబట్టి వీడికి ఆయుర్దాయం ఇవ్వకూడదు అని చెప్పి శనీశ్వరుడు ఏం చేశాడు? పక్కగళ్ళలోకి వచ్చేసాడు. రావణాసురుడు ఏం చేశాడు? ఎలాంటి ముహూర్తం పెట్టాడంటే అద్భుతంగా మనకి ఆయుర్దాయము సంపద ఇవన్నీ మంచిగా ఉండేలాగా పెట్టాడు. అయితే శని ఏం చేశాడు? డిస్టర్బ్ చేశాడు. ఎవరైనా డిస్టర్బ్ చేస్తారు కాబట్టి వాళ్ళు మనుషులమ్మా. వాళ్ళని ఎందుకు? సెలబ్రిటీస్ అంటే మనుషులు కదా, వాళ్ళు సీఎంలైనా పిఎంలైనా సెలబ్రిటీస్ అయినా సినిమా యాక్టర్లైనా మామూలు కామన్ మామూలు మనుషుల్లాగే వాళ్ళకి బాధలు ఉంటాయి, ఇమోషన్స్ ఉంటాయి. జాతకాల ప్రకారమే జరుగుతాయి. మనం జాతకం చెప్పేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఎందుకంటే దే షుడ్ నాట్ హర్ట్ దేర్ ఫీలింగ్స్. వాళ్ళ మనసుల్ని హర్ట్ చేయకూడదు, వాళ్ళ భావాలను మనం గౌరవిస్తూ చెప్పాలి. సో ఈ సమంత జాతకం గురించి చెప్పారు కాబట్టి రాబోయే రోజుల్లో తన సినిమా కెరీర్ కన్నా ఆ ఇండస్ట్రీలో ఎలా రాణించబోతుంది, ఎదుగుదల ఏమైనా కనిపిస్తుందా? ఓకే, ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు సమంత ఎప్పుడు నెంబర్ 1. ఎందుకనంటే రవి ఆమెకి చక్కటి స్థితిలో ఉన్నాడు. ఈమెకి ఏంటంటే మేష రాశి కాబట్టి 10వ ఇల్లు అయినటువంటి 10వ ఇంటి అధిపతి అయినటువంటి శని మనకి అష్టమ స్థితిగతుడై ఉన్నాడు. అంటే ఏలినంత కాలం ఏలుతుంది. ఇప్పుడు మాత్రము కెరీర్ ఒక విధంగా ఆగిందనే మనం చెప్పాలి. ఎందుకంటే అష్టమ స్థితిగతుడు అయి ఉన్నాడు. రాజ్య లాభాధిపతి నేచపట్టి శత్రుక్షేత్రంలో 8వ ఇంట్లో ఉన్నాడు. ఒక విధంగా ప్లస్, ఒక విధంగా మైనస్ అనమాట. అంటే ఒక స్టేజ్కి వెళ్ళి మామూలుగా ఇప్పుడు చేసుకున్నట్టుగానే ఉంటుంది ఆమె. ఇప్పుడు హీరోయిన్స్ కి మనకు తెలుసు కొంతకాలం స్టార్డమ్ అనేటువంటిది ఉంటుంది, హీరోస్ కి ఎప్పుడు కంటిన్యూస్ గా ఉంటుంది. సో ఆ విధంగా ఆవిడ లైఫ్ లో ఆవిడ ప్రొఫెషనల్ గా చాలా కెరీర్ పరంగా చాలా సక్సెస్ అయ్యిందనే మనం చెప్పాలి. రైట్. అయితే సెకండ్ మ్యారేజ్ ఏదైనా అవ్వే అవకాశం ఉందా? ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా జాతకం ప్రకారంగా? సెకండ్ మ్యారేజ్ అంటే అసలు అఖిల్కి పెళ్ళే కాలేదు పాపం. ఎంగేజ్మెంట్ అంటే హాఫ్ పెళ్లి అన్నట్టు. ఇప్పుడు అఖిల్ బ్లూ క్రాస్ కి వచ్చినప్పుడు 6th క్లాస్ నుంచి ఒక డిసిప్లిన్ గా ఒక మూల నుంచునేవాడు. వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళంతా కుమారి మేమంతా అక్కడ నుంచునేవాడు. అఖిల్ కమ్ హియర్ అని చెప్పేసి విచ్ స్కూల్ యూర్ స్టడీయింగ్ అది ఇది అని నేను మాట్లాడేవాడిని. చాలా వినయ విధేయతలు కలిగిన అబ్బాయి చాలా మంచోడు, డిసిప్లిన్డ్ పర్సన్ అతను. కాబట్టి ఇక్కడ సప్తమంలో మనకి శని ఉన్నాడు కాబట్టి అతనికి మ్యారేజ్ లో వచ్చేసరికి అఖిల్కి కుజల లగ్నం వృషభ లగ్నం, కొన్ని రాశిని రీత్యా తీసుకున్న ఆ శుక్రుడు గురుడుతో రాహుతో కలిశాడు కాబట్టి ఆ ప్రాబ్లం అలా జరిగింది. తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది అతని యొక్క వైవాహిక జీవితం, అందులో డౌట్ లేదు. అండ్ ఇప్పటికి అతనికి పూర్వభద్ర నక్షత్రం కుంభరాశి ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావం ఇంకొక 2 సంవత్సరాల దాకా ఈయనకు ఉంటుంది. అది దాటిన తర్వాత ఇప్పుడు అంటే కుంభరాశి ఇప్పుడు రేపు మార్చితో జన్మరాశి నుంచి వెళ్ళిపోబోతున్నాడు. ఇంకో 2.5 అంటే కంప్లీట్ గా ఎగ్జాక్ట్ గా ఇంకో 3 years లో ఆయనకి మొత్తం అంతా పోతుంది. కెరీర్ పరంగా ఎదుగుతాడు, వివాహం కూడా అయిపోతుంది. అదే అడగబోతున్నాను సార్. అంటే నాగ చైతన్య అఖిల్ ఏ సినిమాలు తీసినా అంటే కంటెంట్ బాగుంటుంది, అంతవరకు జనాలకి రీచ్ కాదు. సో అది జాతకాల ప్రభావమేనా? దాని వెనకాల ఏమై ఉండొచ్చు? ఖచ్చితంగా జాతకాల ప్రభావమే. వాళ్ళు తీసుకునే స్టోరీస్, ఇప్పుడు జనరల్ గా ఒక స్టోరీ తీస్తారు, స్టోరీ తీసి యాక్టర్స్ చేస్తారు. స్టోరీ బాగోకపోతే హీరోస్ అనాల్సిన పని ఏంటి అసలు? ఆ కాలం నుంచి కూడా అంతే. రామారావు గారు, నాగేశ్వరరావు గారు అప్పటి నుంచి కూడా కృష్ణ స్వామిబాబు ఉన్నప్పుడు కథలు బాగాలేదంటే ఫెయిల్ కాబట్టి హీరోని అంటారనమాట. కాబట్టి హీరోలకు సంబంధమే లేదు, డైరెక్టర్ కూడా సంబంధం ఉండదు పాపం. ఆ రైటర్ మంచిగా కథలు అందించాలా, స్టోరీలో బలం ఉండాలి. అది జనాల ఇష్టాలు కూడా. కొంతమంది యాక్షన్ చూస్తారు, కొంతమంది డ్రామా చూస్తారు. అది ఆ విధంగా అందరినీ సాటిస్ఫైడ్ చేయడం ఇంపాసిబుల్. ఇప్పుడు జీవితం ఎలా ఉండబోతుంది? సినిమా జీవితం వాళ్ళ కెరీర్ పరంగా వాళ్ళ బ్లడ్ లో జీన్స్ లో ఉంది కాబట్టి వాళ్ళు దే ఆర్ గుడ్ ప్రొఫెషనల్స్, బాగా చదువుకున్నారు, నటనా చక్రవర్తులు. వాళ్ళు నటన వాళ్ళ బాడీలోనే ఉంది కాబట్టి ప్రజలు కూడా వాళ్ళకి కథలో అప్పుడు. అయితే నువ్వు అన్నట్టు గురుడు బలం ఉండాలి బాగా ప్రజల్లోకి రీచ్ అవ్వాలంటే, రాహు బలం బాగా ఉండాలి, అవతలాడు మెస్మరైజ్ చేయాలి. సో అది ఇంకా రాలేదన్నమాట వాళ్ళకి. ఇప్పుడు స్టార్ట్ అయిద్ది. ఇంకొక ఇప్పుడు ఏలినట్స్ అని కదా కుంభరాశి కాబట్టి మన వాడికి
అఖిల్కి ఏంటంటే కొంచెం కుంభరాశికి అంత అట్రాక్షన్ రాలేదు, వచ్చేస్తుంది ఈ కుంభరాశి వెళ్ళేసరికి. అయితే గురుగారు నాగ చైతన్య గారి జాతకం ప్రకారంగా ఇప్పుడు ఎన్నో రూమర్స్ వస్తున్నాయి, మనం మాట్లాడుతున్నాం దాని గురించి. అయితే 3వ పెళ్లి కూడా అవుతుందని అంటున్నారు. అంటే అది రూమర్స్ చెప్పేవాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు. సో దాని గురించి మీరు ఏమంటారంటే 3 పెళ్లిలు ఏమైనా అయ్యే అవకాశాలు ఉన్నాయా? అండ్ జాతక ప్రకారం ఎలా ఉండబోతుంది? 2వ పెళ్లి అయితే స్థిరంగా ఉంటారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళు అయినాయి, 4వ పెళ్లి అవుతుంది అని అన్నారు, అయిందా? అవలేదు కదా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఉమెన్ ని పెళ్లి చేసుకున్నప్పుడు 2 ఫెయిల్ అయినాయి. ఫారినర్ ని చేసుకునేసరికి అది నిలబడింది. అక్కడ అదే అనమాట. శని బలంగా ఉన్నప్పుడు ఫారినర్ ని చేసుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అది ఫిక్స్డ్. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం అయిపోయాడు, ఒక స్టేటస్ వచ్చింది, ఒక పద్ధతి వచ్చింది. అలాగే ఇంకా 4వ వివాహం ప్రస్తావన లేదు. అదే విధంగా నాగ చైతన్య గారికి ఉన్నదే 2 పెళ్లిళ్ళు మాత్రమే జాతకంలో కూడా, జీవితంలో. ఇది స్టాండర్డ్ అండ్ ఫిక్స్డ్. అయితే శోభితకు కూడా ఏంటంటే ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంటుంది, మిస్ యూనివర్స్ గా వెళ్ళింది, తను కూడా సినిమా రంగాల్లో ఉంది. సమంత మరి ఈ యొక్క ఆ ఇండివిజువాలిటీ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేసుకోవడం కోసమే కదా కెరీర్ పరంగా నేను వెళ్ళాలి అని చెప్పేసి ఈయన వదిలేసి ఈ కుటుంబాన్ని, అక్కినేని కుటుంబాన్ని కాలుదనుకుని వెళ్ళిపోయింది. మంచి కుటుంబం. అయితే వెళ్ళినప్పుడు కెరీర్ కోసమే వెళ్తుంది. అయితే మళ్ళీ అదే రాంగ్ స్టెప్ మళ్ళీ వేస్తున్నారు అని మనం వేణుస్వామి గారు అంటున్నారు. ఎందుకని అంటున్నారంటే ఆయన చెప్పేది కరెక్టే. మరి మామూలుగా గృహిణి వేరే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని మరి నాగ చైతన్య చేసుకోవడంలా మళ్ళీ సినిమా యాక్టర్నే చేసుకుంటున్నాడు, మళ్ళీ కెరీర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి అమ్మాయినే చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ కారణాల రీత్యా మరి ఆమె ఎంతసేపు తన లిబర్టీ కోసం చూసుకుంటుంది, తన ఇంటిగ్రిటీ కోసం చూసుకుంటుంది, సమంతలాగే ఆలోచిస్తుంది, సమంతలాగే చేస్తుంది అన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ మదర్ టీచరు, ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి సింపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి సింపుల్ అండ్ మోడెస్ట్ అమ్మాయి, ఈ అమ్మాయి శోభిత. కాబట్టి ఇదే లాస్ట్ పెళ్లి, వేరేది వివాహం అవ్వదు. చివరిగా అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎవరైనా పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా వారి జాతక ప్రకారంగా? సమస్య లేదు, అసలు వచ్చే సమస్య లేదు. ఎందుకనంటే ఇప్పుడు శుక్రుడు అంతే. రామారావు గారు వచ్చినప్పుడు రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఇద్దరు వెళ్ళి దివిసీమకి వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు ఇద్దరు కలిసి జోలు పెట్టుకుంటూ వెళ్తే, అబ్బా ఇద్దరు వెళ్తే అసలు ఒకళ్ళు కాకుండా ఇద్దరు కంబైన్డ్ గా వెళ్తే ప్రపంచం అంతా కూడా హర్షించింది. కోట్లాది రూపాయలు వచ్చినాయి, లక్షలాది రూపాయలు ఆ కాలంలో మంచిగా పేద ప్రజలను చేశారు. అదే రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నాగేశ్వరరావు గారిని రమ్మన్నప్పుడు నాగేశ్వరరావు గారు వెళ్ళలేదు. ఎందుకనంటే నాగేశ్వర గారికి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ ఫ్యామిలీలో జీన్స్ లో ఏంటంటే రవిగ్రహము, రామారావు గారు దాంట్లో రవిగ్రహం బాగుంటుంది, రాహుగ్రహం బాగుంటుంది. వీళ్ళకి అంత బలం లేదు. వీళ్ళకి ఎంతసేపు శుక్రుడు ఎంజాయ్మెంట్. నాగేశ్వర గారి లైఫ్ స్టైల్ కూడా నువ్వు చూస్తే సినిమాలు వేసేసిన తర్వాత, ఎందుకంటే వాళ్ళ మిత్రులంతా చెప్తూ ఉంటారు, మా గురుగారు దగ్గరికి వచ్చేవారు వీళ్ళంతా, రామారావు గారు వీళ్ళు అంతా చెప్తూ ఉంటారు కాబట్టి తెలుసు. ఆయన డ్యూటీ దిగిపోయిన తర్వాత ఈవినింగ్స్ ఆయన ఫ్రెండ్స్ తో ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కేటాయించుకునేవాడు. దట్స్ ఆల్. రామారావు గారు అలా కాదనమాట. రామారావు గారు ఆయన ప్రొసీజర్స్, ఆయన డిసిప్లిన్ వేరుగా ఉండేది. అంటే ఈయన ప్లెజర్స్ కి, తర్వాత లగ్జరీస్ కి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి ఏ రకంగా ఉండాలి. దసరా బుల్లోడు అని సినిమా తీసినందుకు గాను అలా విధంగానే ఈయన నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ, నాగేశ్వరరావు గారు అంటే దసరా బుల్లోడు. సో దసరా బుల్లోడు సంతానం కాబట్టి వీళ్ళంతా దసరా బుల్లోడు లాగే గడుపుతారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.